హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శశి టీవీ. దిస్ ఈజ్ ఆర్జే అమల. స్ట్రీట్ ఫుడ్ అంటే అందరికీ ఇష్టం. హైదరాబాద్లో ఒక మంచి స్ట్రీట్ ఫుడ్ ఉండే ప్లేసెస్ ఏంటా అని ఆలోచించినప్పుడు ఐడియల్ లేక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే స్ట్రీట్ ఫుడ్ని ట్రై చేయండి అండ్ అండర్ బడ్జెట్లో అండ్ మస్ట్ ట్రై ఐటమ్స్ ఏంటి చెప్పండి అన్నారు. అందుకోసమే మీకోసం ఫైనలీ వీఆర్ హియర్. సో ఇక్కడ నేను వెళ్ళి ఒక్క రౌండ్ అట్లా వేసేసి ఏం ట్రై చేయొచ్చు అండ్ ఏం ట్రై చేస్తే బెస్ట్గా ఉంది, ఏది వర్స్ట్గా ఉంది, ఎంత ప్రైస్ రేంజ్లో ఉన్నాయి అండ్ ఎలాంటి వాళ్ళు ఇక్కడ రావచ్చు ఏంటి అనేది చూసేసి నేను తినేసి అండ్ మీకు చెప్పేస్తా. విత్ నో మోర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఒక ఫ్లైఓవర్ కింద చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. అంటే మరీ ఓవర్గా లేవు, జస్ట్ కొన్ని మాత్రం ఉన్నాయి. ఎంట్రన్స్లో ఒక షవర్మా, మొహమ్మద్ షవర్మా అంట. బట్ షవర్మా అన్ని చోట్ల దొరుకుతుంది. అది కాకుండా ఇంకేదైనా ట్రై చేయాలని నేను అనుకుంటున్నా. క్వాలిటీ టిఫిన్స్ ఉంది. సో ఆ టిఫిన్స్ నిజంగానే ఎంత క్వాలిటీగా ఉన్నాయి అండ్ ప్రైస్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. విల్ గో. ఈజ్ బిజీ ఇన్ దోస. అన్న మీ దగ్గర ఏంటి స్పెషల్? పెసరట్టా? క్వాలిటీ టిఫిన్స్ అంటే ఓన్లీ పెసరట్టేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఏ పెసరట్టు బాగుంటుందన్న? ఆనియన్ పెసర, ఉప్మా పెసర. ఓకే, ఆ రెండువా? ఆ రెండిట్లో నేను ఒకటి ట్రై చేయాలి అంటే మీరు నాకు ఏ సజెస్ట్ చేస్తారు? రెండు తిని చూడమని చెప్తాను. రెండు తినాలా? రెండు కష్టంలే కానీ ఒకటి ట్రై చేద్దాం. ఉప్మా పెసరట్టు ఇవ్వండి. ఎంతది? 70 రూపీసా? ఓకే, ఒక ఉప్మా పెసరట్టు. మీరు ఇందాడు ఓన్లీ పెసరట్టే అని చెప్పారు కదా, అక్కడ ఎవరో ఇడ్లీలు కూడా తింటున్నారు చిన్నగా, అది చెప్పారు. ఎంత ప్లేట్? ఇడ్లీ 50 రూపీస్. 50 రూపీసా? గీతో వేసిస్తారా? గీ కార్పొడే వేసి. ఎన్ని ఇడ్లీలు వస్తాయి అన్న? 8 వస్తాయి. చాలా క్యూట్ గా ఉన్నాయి. 8ఆ? ఓకే, ఇది కూడా ఒక ప్లేట్ ఇవ్వండి. క్వాలిటీ టిఫిన్స్లో 50 రూపాయలు పెట్టి మనం చిట్టి ఇడ్లీలు తీసుకున్నాం అనమాట. దాంట్లో మనకి కొబ్బరి చట్నీ, కొంచెం అల్లం చట్నీ ఇచ్చారు అండ్ పైన గీ వేసి పౌడర్ కూడా వేసారనమాట. చిట్టి ఇడ్లీలు చూడడానికి ఎంత క్యూట్ ఉన్నాయో. మరి వీళ్ళ టేస్ట్ అండ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఇడ్లీ చాలా స్మూత్గా ఉంది. ఒకటి తింటుంటే ఇంకా కష్టం. ఒక్క పర్సన్ తినేవచ్చు ఒక ప్లేట్. 2-3 షేరింగ్కి చాలా కష్టం, ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంది. 50 రూపాయలు దీన్ని పెట్టొచ్చా అంటే ఓకే పెట్టొచ్చు, కానీ ఇడ్లీలు ఇంకొన్ని వస్తే బాగుంది. 8 బదులు 12 ఇస్తే బాగుండని అనిపిస్తుంది. చట్నీ బాగుంది, తిక్కుగా ఉంది, మరి వాటరీగా లేదు. అల్లం చట్నీ పౌడర్ అంతా బాగుంది కాబట్టి ట్రై చేయొచ్చు. 70 రూపీస్ పెట్టి పెసరట్టు, ఉప్మా పెసరట్టు చాలా వేడిగా ఉంది. యూజువల్లీ పెసరట్టుకి పెద్ద ఫ్యాన్ కాకపోయినా అది హెల్దీ అని ఈ మధ్యకాలంలో తినాల్సి వస్తుంది. సేమ్ కొబ్బరి చట్నీ అండ్ ఆల్సో సేమ్ అల్లం చట్నీ అనమాట. బేసిక్గా ఏదైనా దోశలో ఉప్మా వేస్తే తిక్కుగా కనిపిస్తుంది, ఇక్కడ తిక్కుగా కనిపిస్తలేదు. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ అసలు ఉప్మా ఎక్కడ వేసారా అని చెప్పేసి. ఓకే వేసారు, నాకు కనిపించింది. కాలుతుంది, చాలా వేడిగా ఉంది కాబట్టి ఐ లవ్ హాట్ టిఫిన్స్. బేసిక్గా ఈవినింగ్ టైమ్స్ టిఫిన్ తినాలనుకునే వాళ్ళకి ఈ ప్లేస్లో టేస్ట్ బాగుంది కాబట్టి యూ కెన్ కమ్ అండ్ టేస్ట్ ఇట్. టేస్ట్ అదిరిపోయింది మామ, బాగుంది. సో ఈ ప్లేస్లో క్వాలిటీ టిఫిన్స్లో 2 ఐటమ్స్ ట్రై చేసా, 2 బాగున్నాయి. సో మీకు కావాలి అనుకుంటే మీరు ఆనియన్ పెసరట్టు కూడా ట్రై చేయొచ్చు. అండ్ అక్కడ ఉన్నాయి చిట్టి నేతి ఇడ్లీలు, నెయ్యి దోశలు, ఇవన్నీ నెయ్యేసి వండుతారంట. బేసిక్గా
ఎవరైనా ఫుడ్ చూసి వెళ్తారు, నేను పేరు చూసి వెళ్తున్నాను. బికాజ్ ఇక్కడ కాత్మాండు మోమోస్ అని ఉంది. కాత్మాండు అంటే నాకు నేపాల్ గుర్తొచ్చింది. ఇట్స్ మై ఫేవరెట్ ప్లేస్. సో ఇక్కడ మోమోస్ ఎలా ఉన్నాయి, అక్కడలానే ఉన్నాయో లేదో చూద్దాం పదండి. भैया मोमोज काठमांडू मोमोज है ना? है कितना प्लेट? चिकन का 100 रुपीज़. और कौन सा आइटम्स फेमस है आपके पास? इसमें आपको कुरकुरे मोमोस ज़्यादा फेमस है. कुरकुरे मोमोस. कुरकुरे मोमोस. ओके. उसके बाद में अभी स्टीम भी चलता है ज़्यादा. ओके. वेज का है और चिल्ली कुरकुरे मोमोस है इसमें जैसे चिल्ली का मोमोस. ओके. ओ इतना बड़ा मेनू है. फिर उधर ऊपर काठमांडू बोले तो ये सब काठमांडू के अंदर आते क्या? नहीं काठमांडू का मतलब ये एक आइटम जैसे उधर का आइटम है ये. ओके. ऐसा सिस्टम बनता है. ओके. और इधर कुरकुरे बोले तो यही स्टाइल में आते हैं क्या? हाँ कुरकुरे बोलने से अलग स्टाइल आएगा. जैसे इसमें कुरकुरे लगा के बाद में वो अलग रहेगा. ये हो गया चिल्ली का फ्राई का ऐसा. ओके. दोनों में क्या अच्छा रहता? लाइक ना हिंदी చాలా ముక్కలు ముక్కలుగా ఉంది. उसमें ज़्यादा अच्छा लगेगा तो कुरकुरे में ज़्यादा अच्छा लगता है. ये हो गया जैसे चिली चिकन जैसा बनता है ना, चिली 65 सेम ऐसा ही बनेगा ये. ओके. देन आई विल गो फॉर कुरकुरे मोमोस. एक चिकन कुरकुरे मोमोस दे दो. भैया पेमेंट हो गया? हाँ ओके. ఫైనలీ 140 రూపీస్ పెట్టి చికెన్ కుర్కురే మోమోస్. ఇది నాకు కేఎఫ్సీ గుర్తొచ్చింది వీటిని చూసిన వెంటనే. 1 2 3 4 5 6 7 8 9 10 ఇచ్చారు 140కి. అండ్ ఒకటి లైక్ మైనీస్ అండ్ ఆల్సో చిల్లీస్తో ఉండే 2 ఇచ్చారు. లెట్ మీ ట్రై. యూజువల్లీ చాలా మోమోస్ నార్మల్గా ఉంటాయి, కొంతమంది ఫ్రైడ్ మోమోస్ తింటారు. ఇది సంథింగ్ మోమోస్లో లేవు, చూడగానే గజ్జికాయలు గుర్తుకొచ్చాయి నాకు. ఇంకోటి తినాల్సిందే దీని టేస్ట్ చెప్పాలంటే, అర్థం కావట్లేదు నాకు. ఆనియన్స్ తగిలే బాగుంది కానీ 100 రూపాయలకి ఇచ్చుంటే బాగుండు. 140 ఓకేలే, క్వాంటిటీకి 10 ఇచ్చారు కాబట్టి. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయొచ్చు. మనకి అంటే మోమోస్ లాగా లేవు, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కుర్కురే కాబట్టి అందుకే ఆ టెక్స్చర్ లాంటిది పైన యాడ్ చేసినట్టున్నారు. ఎన్ని మోమోస్ తిన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, యూజువల్లీ ఏ మోమోస్ అయినా కూడా చాలా మెత్తగా ఉంటాయి. సో దానివల్ల కొంతమంది మరి ఇంత సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పేసి మోమోస్ ట్రై చేయరు. సో మీరు ఇన్ కేస్ ఆ రీజన్కి మోమోస్ ఎప్పుడు ట్రై చేయకపోతే ఇక్కడ మీకు ఆ ఫీలే అనిపించదు అనమాట. ఇదేదో నాకు ఆనియన్ పకోడీ లాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. బయట టెక్స్చర్ అలాగే ఉంది, లోపల ఉల్లిపాయలు కూడా వచ్చాయి. సో యూ కెన్ ట్రై సంథింగ్, ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఒక్కసారి ట్రై చేయొచ్చు. బాగుంది. ప్రపంచంలో 7 వింతలు, కానీ ఈ ప్రపంచంలో 8వ వింత ఎక్కడుందో తెలుసా? అక్కడుంది. సంథింగ్ క్యాచీ, 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అని పెట్టారు. ఆ వ్యాఫిల్లో ఏముంది, 8th వండర్ ఏంటి, అసలు ఆ వండర్ ఏంటో తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే. కమ్ లెట్స్ గో. మీరు అక్కడ 8th వండర్ అని రాశారు కదా, ఆ 8వ వింత ఏంటో తెలుసుకోవడానికి వీళ్ళ దగ్గరికి వచ్చేసాను. సో వాట్ ఈస్ దట్ 8th వండర్? యాపిల్స్ ఇక్కడ చాలా ఇంతకుముందు ఇక్కడ ట్రై చేస్తారు, చాలా ఉన్నాయి. ఓకే. మా దగ్గర కొంచెం స్పెషల్గా ఉంటాయి. ఓకే. మా దగ్గర పైన టాపింగ్ వేసే చాక్లెట్ విధానం కానీ, ట్రిపుల్ చాక్లెట్ మా 3 చేస్తారు, లేయరింగ్ ఉంది ఇక్కడ ఇమేజ్. యాక్చువల్ ట్రిపుల్ చాక్లెట్ అంటే బయట డార్క్ చాక్లెట్తో చేస్తారు, ఇక్కడ 3 లేయర్స్తో వస్తారు. ఇక్కడ 3 లేయర్స్. ఇదే నా వండర్. అది చాలా ఉన్నాయి, బట్ ఇది మెయిన్ స్పెషల్ బెస్ట్ సెల్లర్ ఇది ఒకటి. యూజువల్లీ నేను కూడా ఇదే ట్రై చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మీరు డిస్ప్లేలో ఇదే పెట్టారు. వాట్ ఈస్ దిస్? దీని పేరేంటి? ట్రిపుల్ చాక్లెట్, సెకండ్ వన్ ట్రిపుల్ చాక్లెట్. ఓకే. ఇది స్మాల్ అండ్ లార్జ్ లో ఉంటుందా? స్మాల్ అంటే ఈ షేప్ లో వస్తుంది మీకు, ఇలా వస్తుందా? లార్జ్ అంటే ఈ షేప్ లో వస్తుంది. ఓకే. ఓకే. ఫోర్త్ వన్ నట్స్ ఓవర్లోడ్ ఉంది, చాలా మంది 2 బాగా తింటారు. సెకండ్ ఒకటి మీ దగ్గర ఎక్కువగా తినేది ట్రిపుల్ చాక్లెట్ అండ్ నట్స్ ఓవర్లోడెడ్. ఐ విల్ గో విత్ దిస్. మీరు వండర్ అని వండర్ఫుల్ గా చెప్పినప్పుడు నేను దానికే ఫిదా అయిపోయినా. ట్రిపుల్ చాక్లెట్ ఒకటి ఇవ్వండి, స్మాల్ ఇవ్వండి. యా యా. ఓకే, డన్. 90 రూపీసా? ఐ విల్ పే.
ట్రిపుల్ చాక్లెట్. ఈ టాపింగ్స్ ఏంటివి ఇవి? ఓకే 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 కమ్ లెట్స్ టేస్ట్ ఇట్. ఎయిత్ వండర్లో మనం తినబోతున్నాం హాట్ వాఫుల్ ట్రిపుల్ చాక్లెట్ వేసి. సో నార్మల్ అండ్ ఆల్సో మిల్క్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ వేసారు. మంచి వాఫుల్ తినాలన్నా షుగర్ క్రేవింగ్స్ ఆర్ చాక్లెట్ క్రేవింగ్స్ ఉండే వాళ్ళకి 90 రూపీస్లో యూ కెన్ ట్రై దిస్. నిజంగా బాగుంది. అంతే, ఇంకా మాట్లాడుకోవడానికి ఏం లేదు, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ప్లేస్కి వస్తున్నా అని ఇన్స్టాగ్రామ్లో అడిగి ఫాలోవర్స్ని ఏం ట్రై చేయమని అంటే కంపల్సరీ అండ్ ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే కోడి కూర చిట్టిగారే ట్రై చేయండి అని అన్నారు. సో ఇది వినగానే నేను షాక్ అయినా, అరే స్ట్రీట్ ఫుడ్కి వెళ్తున్నా రెస్టారెంట్కి కాదు ఇది చెప్పారు ఏంటని. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ వంశీ దోశలో కోడి కూర చిట్టి గారెలు ఉన్నాయని చెప్పేసి. లెట్స్ గో అండ్ ట్రై చేసి చెప్దాం వర్తా కాదా అనేది. యూజువల్లీ ఈ ప్లేస్కి వస్తున్నామంటే ఇన్స్టాగ్రామ్లో కోడి కూర అండ్ చిట్టిగారె ట్రై చేయమన్నారు. సో ఇక్కడ మీది చాలా యూనిక్గా కనిపించింది. ఇక్కడ మీ దాంట్లో అసలు ఏమేమి స్పెషల్స్ ఉంటాయి? వెజ్ నాన్ వెజ్. వెజ్లో వచ్చి వంశీ స్పెషల్ దోశ, పిజ్జా దోశ ఓకే వెరైటీ. నాన్ వెజ్లో వచ్చి పుల్లట్టు చికెన్ కర్రీ, పరోటా చికెన్ కర్రీ, పుల్లట్టు పాయ, పరోటా పాయ. మరి ఆ కోడి కూర చిట్టిగారె కూడా ఉంటుందా? సో వీటన్నిట్లో ఒకటి ట్రై చేయమంటే మీరు ఏం చెప్తారు? పుల్లట్టు చికెన్ కర్రీ పుల్లట్టు చికెన్ కర్రీ ఓకే, అది ఒకటి ఇచ్చేయండి. ఎంత అది? 130 రూపీస్. 130 రూపీసా? అండ్ ఈ కోడి కూర చిట్టుగారు ఎంత? 130 రూపీస్. అది కూడానా? ఓకే సరే, పుల్లట్టు అండ్ ఆల్సో కోడి కూర కూడా ఇచ్చేయండి, రెండు ఇవ్వండి. ఈ మెన్యూలో చూస్తే 111 వెరైటీస్ ఉన్నాయంట. దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టమే. మనమైతే మీరు చెప్పారు కాబట్టి కోడి కూర చిట్టిగారె 4 గారెలు ఇచ్చారు, 130 రూపీస్. అండ్ కోడి కూర స్మెల్ అయితే లైక్ బయటకు అట్లా గుమ్మగుమ్మలాడుతుంది. కంప్లీట్ ఇంట్లో చేసుకున్నట్టు అలాంటి ఒక టేస్ట్. ఆనియన్స్ అండ్ లెమన్ కూడా ఇచ్చారు. గారిని అందులో వేసి నానబెట్టుకుని తింటే బాగుంటుంది. వేట $130 రూపీస్ కంటే చికెన్ కర్రీ వడ రీజనబుల్, టేస్ట్ కూడా అదిరిపోయింది. మన పుల్లట్టు వచ్చేసింది కోడి కూరతో. పుల్లట్టు వేసుకో బామా, ఇదేనా పాట? కరెక్టేనా? పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవదొచ్చిన జన్మకే జీవం వచ్చరా. అండ్ పుల్లట్లు 2 ఇచ్చారు, 130 రూపీస్. ఉట్టలాడుతున్న వేడి వేడి కోడి కూర. చిట్టుగారులు కోడికూర అయినా పుల్లట్టు కోడికూర అయినా, కోడికూర ఈజ్ కామన్. పుల్లట్టు నిజంగానే పుల్లగా ఉంది. చాలామందికి పుల్లట్లు తినాలి ఇవన్నీ ఊర్లోనే దొరుకుతాయి, సిటీలో కష్టం అని అనుకుంటారు. మంచి స్ట్రీట్ ఫుడ్లో ఇది మంచి యూనిక్ డిష్ వీళ్ళు ట్రై చేసుకున్నారు. ఇంట్లో చేసుకున్నట్టుందబ్బా లిటరల్లీ చెప్పాలంటే. బయట తింటూ కూడా ఇంట్లో ఫుడ్ లాంటి ఫీలింగ్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్లేస్. కోడికూర అయితే ఇచ్చి పడేశారు, ఎవరు వండారు కానీ అదిరిపోయింది. మా నాయనమ్మ గుర్తుకొస్తుంది.
ఎందుకు ఈ ప్లేస్లో అందరూ వావ్ ఆమ్లెట్ ఖచ్చితంగా ట్రై చేయండి, తిన్నారంటే వావ్ అంటారు అన్నారు. ఆ వావ్ ఆమ్లెట్ నా చేత వావ్ అనిపిస్తుందో లేదో, కమ్ లెట్స్ గో అండ్ సీ. హాయ్ అన్న, వావ్ ఆమ్లెట్ మీ దగ్గర చాలా బాగుంటుందని నేను కొన్ని వీడియోస్ చూశాను. సో ఇక్కడ అది కాకుండా ఇంకేంటి స్పెషల్స్? బ్రెడ్ ఆమ్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, చూడండి మెనూ చూడండి. బ్రెడ్ ఆమ్లెట్ అంటే నార్మల్గా ఫుల్ స్లైస్తో ఇస్తారు కదా, మేము ఇట్లా క్రమ్స్తో ఇస్తాం అన్నమాట. ఓ, బ్రెడ్ ఆమ్లెట్ వీటితో వస్తుందా? ఆమ్లెట్ పైన క్రమ్స్ వేసి మళ్ళీ బటర్లో ఫ్రై అవుతుంది అన్నమాట. ఓకే, ఇందులోనే కాజు బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది, ఓకే, రోస్టెడ్ ఆల్మండ్ బ్రెడ్ ఆమ్లెట్ ఉంది. కాజు అంటే కాజు ప్యాకెట్ యాడ్ అవుతుంది అన్నమాట. వావ్ ఆమ్లెట్ అంటే ఫ్లఫీ ఆమ్లెటేనా? ఓకే, ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, ఏంటి డిఫరెన్స్? అంటే ఇది బటర్ అండ్ ఆయిల్ తో వస్తుంది. ఓకే, ఇది ఆలివ్ ఆయిల్ తో. మస్ట్ ట్రై అని పెట్టారు కదా, సో ఐ విల్ గో విత్ మస్ట్ ట్రై ఫ్లఫీ ఆమ్లెట్. కుకింగ్ టైం 20 మినిట్స్ అన్నమాట. 20 మినిట్స్ పడుతుందా? పర్లేదు. వావ్, వావ్ కోసం మనం 20 మినిట్స్ ఇవ్వాల్సిందే. ఓకే, ఎంత అన్నది? 120 రూపీసా? ఓకే, 120 రూపీస్కి వీఆర్ హ్యావింగ్ వావ్ ఆమ్లెట్. ఆడ పిలుపు వచ్చింది, మన వావ్ ఆమ్లెట్ తెచ్చుకుందాం పదండి. రెడీ అమ్మా ఆమ్లెట్? ఓకే, స్పైసీ కావాలి. ఆమ్లెట్ భలే ఉంది అసలు, చాలా ఫ్లఫీగా. అంటే ఈ ప్రాసెస్ అవ్వడానికే 20 మినిట్స్ పడుతుంది. ఓకే ఓకే, ఫ్రెష్గా అప్పటికప్పుడు చేస్తారు కాబట్టి 20 నిమిషాలు ఆగాల్సిందే. ఇంత ఉంది. నేను ఇంట్లో ఆమ్లెట్ వేస్తే ఇంత సన్న లేయర్లో మాడిపోయి వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఇంత ఉంది. ఇంత సాస్. అదేంటిది? చిపోట్లే అండి, మైనీస్ కాదు యాక్చువల్గా. చిపోట్లే అంటే? కార్న్‌ఫ్లవర్ తో చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఆయిల్ ఉంటుంది కదా, ఓకే ఆయిల్ చాలా తక్కువ. ఓకే, సో చిపోట్లే అంట దీని పేరు. యూజువల్లీ మైనీస్ ఇవన్నీ అందరు ప్రిఫర్ చేయరు, కొంచెం హెల్త్ గురించి కూడా ఆలోచిస్తారు కాబట్టి. ఇది కార్న్ ఫ్లోర్తో చేస్తారు. ఓ మై గాడ్, ఇది ఏంటి స్పాంజ్లా ఉంది. అండ్ ఓవరాల్గా ఇది చూడ్డానికి ఇంత ఉంది. స్పైసీ అన్నాను కాబట్టి కారం బాగా వేసారు. ఇంత ఉంది అంటే మెత్తగా ఇలా రావడానికి ఎంతసేపు బీట్ చేయాలో అదే ఆలోచిస్తున్నా. అబ్బా, స్పాంజ్లా. అయ్యా, ఇది దోశ పిండో ఇడ్లీ పిండో పట్టుకుంటే మెత్తగా ఉంటుంది చూడ, అట్లా అనిపిస్తుంది. స్పాంజ్ లానే ఉంది, పీస్ మిఠాయి లాగా. ఎగ్ స్మెల్ రాకుండా ఆమ్లెట్ చాలా మెత్తగా స్పైసీగా. ఈ ఆనియన్స్ కూడా వేసుకొని అదరగొట్టేశారు. అబ్బా, 120 రూపాయలకి ఇలా యూనిక్గా అనిపించే చూడొచ్చు. నేను చాలా స్ట్రీట్ ఫుడ్స్ చూశాను, కానీ ఈ ఐటెం మనకి చాలా తక్కువ చోట్ల మాత్రమే చూడడం జరిగింది. ఐఎమ్ ఈటింగ్ దిస్ ఫర్ ది ఫస్ట్ టైం. టాప్ నాచ్ ఉంది టేస్ట్, ప్రైస్, క్వాంటిటీ అండ్ టెక్స్చర్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వావ్. స్ట్రీట్ ఫుడ్ అనగానే బిర్యానీస్ దొరుకుతాయి, టిఫిన్స్ దొరుకుతాయి, అన్ని వెరైటీస్ దొరుకుతాయి. కాకపోతే ఇటాలియన్ స్టైల్లో కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది. ఈ ప్లేస్లో ఖచ్చితంగా ట్రై చేయమలా అని చెప్పిన ఒక థింగ్ వచ్చేసి చరణ్స్ పాస్తా అనమాట. ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి. నేను చెప్పడం కన్నా వాళ్ళని వెళ్ళి అడుగుదాం ఇక్కడ బాగా తినే ఫుడ్ ఐటెం ఏంటి అనేది. కంపల్ లెట్స్ గో. చాలా బిజీగా ఉన్నారు ఐ నో, బట్ మాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. అదేంటి అంటే మీ దగ్గర బాగా ఎక్కువగా తినేది ఏంటి? ఒకటే చెప్పాలి, కళ్ళు మూసుకుని మీ ప్లేస్కి వస్తే తినే ఒక ఐటెం. ఎక్కువ తినే ఐటెం చెప్పాలి. యా, నంబర్ 7 పెన్నీ ఆల్ఫ్రెడో. నంబర్ 7 పెన్నీ. ఇదేనా? ఓ ఓకే, పేరు చాలా విచిత్రంగా ఉంది. ఇటాలియన్ నేమ్స్. ఓకే, వెజ్ నాన్ వెజ్ ఉంది. నాన్ వెజ్ 140 రూపీస్. ఓకే, అదే ఇచ్చేయండి. ఆల్ఫ్రెడో చికెన్ ఆర్ వెజ్? నాన్ వెజ్. ఎంత టైం పట్టుద్ది? ఎంత టైంలో కావాలి? మీరు రెగ్యులర్గా ఎంత టైంకి ఇస్తారు? 3 to 5 minutes. 3 to 5 minutes యాక్చువల్ టైం. ఓకే, బట్ బిజీగా ఉంటే అది 40 minutes కూడా అవ్వచ్చు. 40 minutes కూడా అవ్వచ్చా? సరే, విల్ వెయిట్. అండ్ అంతే. ఆల్ఫ్రెడో చికెన్ కదా? ఎస్, అదే బాగుంటుంది అన్నారు కదా. వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్స్. ఓకే, మీరు చెప్పారంటే కళ్ళు మూసుకుని నేను అదే ట్రై చేయబోతున్నా.
దీనికి పే చేసేసాం. నేనే ఆల్ఫ్రెడో ఫర్ 140 రూపీస్. చాలా వేడిగా ఉంది అండ్ క్రీమీగా ఉంది. కమ్ లెట్స్ ట్రై. చాలా వేడిగా ఉంది, సస్తా. రెడీ. పెనే అంటే షేప్ ఆఫ్ ది పాస్తా అంట, ఆల్ఫ్రెడో అంటే ఆ క్రీమ్ ఆర్ ఫ్లేవర్ వాటిని అంటారంట. నేమ్ అయితే యూనిక్గా ఉంది. మరి టేస్ట్ సంగతి ఏంటో. చాలా వేడిగా ఉంది. చిన్నప్పుడు మా మమ్మీ తినిపించేటప్పుడు ఊది పెడితేనే చల్లగా ఉండేదని అనుకునేదాన్ని. ఇప్పుడు నేనే ఊదుకోవాల్సి వస్తుంది. 140 రూపాయలకి రెస్టారెంట్లో దొరికే లాంటి టేస్ట్ స్ట్రీట్స్ మీద దొరుకుతుంది అంటే హూ సే నో టు దిస్ థింగ్ అండి. చాలా చాలా బాగుంది. టేస్ట్ వైజ్ అయితే ఇట్స్ సో డిలీషియస్. అదిరిపోయింది. కళ్ళు మూసుకుని నిజంగానే ట్రై చేయొచ్చు ఈ డిష్. ప్రైస్కి ప్రైస్, టేస్ట్కి టేస్ట్, క్వాంటిటీకి క్వాంటిటీ, అన్నిటికీ అదిరిపోయింది కాబట్టి మస్ట్ ట్రై. ఇక్కడ నాకు ఒక అమేజింగ్ కిడ్ కనిపించాడు. వీడికి ఏది ఇష్టమో అని వీడినే సెలెక్ట్ చేసుకోమన్నా. నాకు ఇట్లా ఏమంటారు, అదేంట్రా నువ్వు చెప్పింది? జెల్లీ లాగా వచ్చేది కావాలని వీడు సెలెక్ట్ చేసుకున్నాడు. యూజువల్లీ ఆ జెల్లీలా ఉండేది మ్యాక్ అండ్ చీజ్ అనమాట, పాస్తా. సో ఫస్ట్ టైం తింటున్నావు కదా, నీకు ఎట్లా అనిపించింది? ఇది బాగా అనిపించింది. బాగుందా? తిన. వీడి పేరు సిద్ధు అంట. ఆశని ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో. సూపర్ ఉంది. సూపర్ ఉందా? వీడు నెక్స్ట్ నన్ను తీసేసి వీడిని పెట్టేటట్టున్నారు రివ్యూస్కి. ఫస్ట్ టైం తింటున్నావు కదా, బాగుందా అసలు నీకు? చాలా బాగుందా? చాలా చాలా బాగుందా? సూపర్ ఉందా? ఓకే, ఎంజాయ్ యువర్ ఫుడ్. నా కళ్ళకి raju.dosa.com కనిపించింది. అక్కడ ఏం దొరుకుద్దో కనుక్కుందాం పదండి. హాయ్. హాయ్ హాయ్. మీ దగ్గర ద బెస్ట్ అందరూ ఎక్కువగా చూస్ చేసుకునే ఒక ఐటమ్ ఏంటి? వెజ్లో కావాలా నాన్ వెజ్లో కావాలా? రెండు ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర. వెజ్లో ఒకటి చెప్పండి, నాన్ వెజ్లో ఒకటి చెప్పండి. వెజ్లో దోశలో కావాలా, లేదంటే మామూలుగా పరోటా పూరీలో కావాలా? వీటిలో కూడా ఉంటాయా? డిఫరెంట్గా ఉంటాయి. ఏది బాగుంటుంది? మా దగ్గర వెజ్లో దోశ స్పెషల్స్. దోశ స్పెషల్ ఉంటుంది. అవును. వెజ్లో అయితే ఏం దోశ? వెజ్లో తీన్మార్ దోశ అనేది తీన్ మార్ దోశ. ఓకే. అందులో పన్నీరు, చీజ్, కొన్ని వెజిటేబుల్స్ మిక్స్ అవుతాయి. ఓకే. నాన్ వెజ్లో అయితే? నాన్ వెజ్లో అయితే రాజా నాన్ వెజ్ స్పెషల్ ఉంటుంది. రాజా నాన్ వెజ్ స్పెషల్. మీ పేరు రాజానా? కాదు, మా ఓనర్ పేరు. ఓకే ఓకే. హాఫ్ చికెన్ వస్తుంది, హాఫ్ మటన్ వస్తుంది. హాఫ్ చికెన్ హాఫ్ మటన్. ఓకే. ఎంత? విత్ చీజ్ వస్తుంది. ఓ, ఓవరాల్ గా ఫోల్డింగ్ రాదు, స్టేజ్ గా వస్తుంది. ఇట్లా విజిబిలిటీ ఉంటుంది ఏమేసారో అని చెప్పేసి. ఎంత అది? 200 రూపీసా? అది కావాలి. అందరు ఎక్కువగా అదే తింటారా? అదే తింటారు. అయితే నేను కూడా అదే తింటా. అది ఒకటి వేయండి, నేను పే చేస్తాను. ఎంత? 200? ఓకే, 200 రూపాయలు. సో రాజా నాన్ వెజ్ స్పెషల్. సో చికెన్ కీమా, మటన్ కీమా, పైన క్యాష్యూతో అండ్ అలాగే చీజ్ వేసి 2 హ్యూజ్ పీసెస్ ఇచ్చారు ఫర్ 200 రూపీస్. చూడ్డానికైతే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. టేస్ట్ చేసి చెప్దాం అద్భుతంగా ఉందా లేదా అని. దారిలో నా ఫ్రెండ్ కనిపించాడు, రా టేస్ట్ చేద్దు కానీ ఒక అద్భుతమైన దోశ నా చేతిలో ఉందని చెప్పాను. సో ఇది వచ్చేసి రాజు స్పెషల్ కీమా అండ్ మటన్ మిక్స్డ్ దోశ అనమాట. అన్నున్నాయి, చికెన్ ఉంది అండ్ ఆల్సో మటన్ కూడా ఉంది, కీమా. సో నువ్వు చెప్తుంటే నాకు నోరు ఊరిపోతుంది, తినాలంటావు ఇప్పుడు. తీసుకుంది నువ్వు. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ. వనకబ్బా తిను. నువ్వు చెప్తుంటే నాకు ఊరు వస్తుంది, అందుకే అలా. అవునా? నువ్వు తిని నువ్వే చెప్పు కదా. ఓకే, లెట్స్ బి రియల్.
టేస్ట్ అయితే బాగుంది. నిజంగా బాగుందా? ఫ్లేవర్ సరిపడలే కానీ అల్లం ఫ్లేవర్ బాగుంది. అంటే చికెన్ మటన్ ఇవన్నీ చెప్పావు కదా, అవన్నీ తిరగట్లే కానీ ఈ కాజు ఈ ఫ్లేవర్ బాగుంది. సూపర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ ద ట్రీట్. మా ఫ్రెండ్ అయితే టేస్ట్ చేసాడు, బాగుందని చెప్పాడు. నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. వీ హ్యావ్ 3 చట్నీస్, ఒకటి పల్లి అండ్ అల్లం అండ్ టొమాటో. క్యాష్యూస్ అయితే చాలా వేసారు. 200 రూపాయలకి ఇంత చికెన్, ఇంత మటన్, కీమాలు వేసి ఒక మంచి దోశ, 3 చట్నీలు. దోశలు అంటే తిని పడి చచ్చిపోయే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ దట్టు నాన్ వెజ్లో కావాలనుకుంటే ఇక్కడ బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి. చికెన్ టేస్ట్ తెలుస్తుంది, మటన్ టేస్ట్ కూడా తెలుస్తుంది. ఐ పర్సనలీ లవ్డ్ ఇట్. బాగుంది, ఇచ్చి పడేసారు అంతే. చాలాసేపు ఇక్కడ ఉన్న అన్ని ఫుడ్ ఐటమ్స్ చూసి కొన్ని సెలెక్ట్ చేసుకుని అండ్ వాటిని టేస్ట్ చేసి నాకు జెన్యూన్లీ ఏమనిపించిందో చెప్పాను. ఓవరాల్గా అయితే ఇక్కడ యూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఆప్షన్స్, అంటే ఫుడ్ ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళి అండ్ ఆల్సో కూర్చుని తినడానికి ప్రశాంతంగా ఉంది. నాట్ ఓవర్ క్రౌడెడ్. యూజువల్లీ స్ట్రీట్ ఫుడ్ అంటే నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదు, ఆర్డర్ చెప్పడానికి కూడా ప్లేస్ ఉండదు. ఒక్కొక్కసారి ఓవర్ జనాలు అయిపోయినా అబ్బా అనవసరంగా వచ్చాంరా బాబు, ఇంకెంతసేపు ఏదో తినేసి వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. బట్ ఈ ప్లేస్ నాట్ టూ మచ్ క్రౌడెడ్. సో ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చినా కూడా ప్రశాంతంగా అట్లీస్ట్ నుంచునో కూర్చునో తినడానికి ఒక స్పేస్ ఉంటుంది. అండ్ ఫుడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 40 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. టిఫిన్స్, సూప్స్, నాన్ వెజ్ అండ్ ఆల్సో లైక్ ఇటాలియన్, ఎవరికి ఏది కావాలనుకున్నా యూ విల్ ఫైండ్ ఏ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. స్ట్రీట్ ఫుడ్ అంటే కొన్ని చోట్ల హైప్ రాగానే ఓవర్ ప్రైస్ పెట్టేస్తారు కదా, అలాంటిది ఇక్కడ అలా ఏం లేదనమాట. సో నేనేమంటానంటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా బిందాస్గా ఈ ప్లేస్కి వచ్చేసి యూ కెన్ హ్యావ్ డిలీషియస్ టేస్టీ ఫుడ్. అండ్ నేను అన్ని ట్రై చేస్తే ఒక్కటి కూడా నన్ను డిసప్పాయింట్ చేసిందే లేదు. సో మీరు హ్యాపీగా వచ్చేయచ్చు అనమాట. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈసారికైతే ఈ ప్లేస్లో ఇలా స్ట్రీట్ ఫుడ్లో మనం కానిచ్చేసాం. మరి నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళి ఏ ఫుడ్ ట్రై చేయాలి అనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. అండ్ అప్పటిదాకా మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకుండా స్టే ట్యూన్ టు శశి టీవీ. దిస్ ఇస్ ఆర్జే అమలా సైనింగ్ ఆఫ్. బాయ్.